చేసి ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే డిసెంబర్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి, అయితే పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సర్కార్ కాంగ్రెస్ భావిస్తున్నటువంటి క్రమంలో ఏం జరగబోతోంది? ఒకవైపు జ్యోత్స్న గారు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, దాన్ని రీచ్ కాకుండానే మేము ఎలక్షన్లకు పోతామంటున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో బీఫామ్లు ఎవరైనా ఇస్తారా మేడం? సర్పంచ్ ఎలక్షన్లు అది ఇండిపెండెంట్ కండక్ట్ చేస్తారు, పార్టీకి సంబంధం లేదు దానికి. కాబట్టి నేను ఏమంటానంటే, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినప్పుడు ఎవరి ఇష్టం వచ్చిన సింబల్ మీద వాళ్ళు పోతారు, దానికి పార్టీ ఏముంటది? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏడు ఉంటుంది. మీరు ఏమన్నారు? మీ మేనిఫెస్టోలో పెట్టింది 42% రిజర్వేషన్ ఇచ్చి మేము ఎలక్షన్లకు పోతామని చెప్పారు. ఆ 42% రిజర్వేషన్ ఇంతవరకు సాధ్యం కాలేదు. మీరు ఏ చర్యలు అయితే చేపట్టినా చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే పార్లమెంటులో ఇప్పుడు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 42% బిల్లును మనం ఆమోదించుకున్నాం, పార్లమెంటుకు పంపినాం. పార్లమెంటుకు పంపినప్పుడు పార్లమెంట్లో ఉన్న నాయకుడు ఎవరు? వాళ్ళకు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నా చర్చించారా దీని గురించి? 42% గురించి పార్లమెంట్లో చర్చిస్తే కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కదా, ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు కదా. మనం తమిళనాడులో చూసినాం కదా 93లో ఏం జరిగిందనేది. అట్లా అక్కడ కూడా 2 సార్లు ఆర్డినెన్స్, 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, జీవో తీసుకొచ్చారు, అవన్నీ రద్దు చేయబడితే కదా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే, పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో అప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు 9th షెడ్యూల్లో అంటే రాకేష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్ట ప్రకారం చట్ట సవరణ చేసి ఈ రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఈ ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 3,000 కోట్లు రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. సో తక్షణం ఎన్నికలైతే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇచ్చేటివేదో పార్టీ పరంగా అంటే ఇండివిజువల్గా ఆ సింబల్స్తో వెళ్ళినా కూడా మేము ఇచ్చేటి, మీ సపోర్ట్ చేసేటి మాత్రం ఈ విధంగా సపోర్ట్ చేస్తామనేది వాళ్ళ లెక్క. మేడం నేను ఒకటే అడుగుతున్నా, మరి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 3,000 కోట్లు ఎందుకు మురిగిపోతుంటే గమన కూర్చున్నారు? ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలే? పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఎందుకు పెడతలేదు లోకల్ బాడీలో? కాబట్టి నేనేమంటానంటే, ఈ రోజు గుర్తుకొచ్చిన 3,000 వాళ్ళది ఎప్పుడు మేడం? జనవరిలో అయిపోయింది సర్పంచులది, ఏప్రిల్లో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో అయిపోయింది, మొన్న లాస్ట్ డిసెంబర్లో అంటే అది ఏది వీళ్ళది మున్సిపల్ వాళ్ళది అయిపోయింది. మరి వాటి అన్నిటికీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నిధులు మరి మురిగిపోతుంటే, నిధులు వెనక్కి వెళ్ళిపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? కాబట్టి నేనేమంటానంటే, వారు ఏదైతే మేము ఎలక్షన్లు పెడతామని చెప్పి ఇప్పుడు మేనిఫెస్టో, సరే మేడం ఈ మేనిఫెస్టోలో ఉన్నది, ఇది చట్ట పరిధిలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నది, లేకపోతే అది పార్లమెంటు పరిధిలో ఉంది. మరి అదేవిధంగా వాళ్ళు బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో, బీసీకి బడ్జెట్ లో 20,000 కోట్లు కేటాయిస్తున్నది, మరి వాళ్ళ చేతిలో ఉన్నది కదా, ఎందుకు కేటాయించలేదు? అది 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లు ఎందుకు పెట్టలేదు? ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే మేము గతంలో గౌడన్నలకు 15% రిజర్వేషన్ ఏదైతే వైన్స్ టెండర్ లో కేటాయించడం జరిగింది, మొన్ననే వైన్స్ టెండర్లు అయింది, దాన్ని 20% వేస్తాను వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా, అదైతే వీళ్ళ చేతుల్లో ఉంది కదా, దాన్ని ఎందుకు పెంచలేదు 20%? అదేవిధంగా నేను ఏమంటానంటే, అన్ని పబ్లిక్ వర్క్స్ లో కాంట్రాక్ట్ లో 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి, కాంట్రాక్ట్ వర్క్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు 42% బీసీలకు? అదేవిధంగా ఈ రోజు చైర్మన్ ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అయితే దానికి ఎలక్టెడ్ కాదు కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే అనుకుంటుందో వాళ్ళని పెట్టుకోగలుగుతుంది. పెట్టుకోగలిగినప్పుడు ఇప్పుడు సీనియర్ నాయకులు సతీష్ గారు లాంటి వాళ్ళు చాలా మంది బీసీ నాయకులు 42%. మరి దీంట్లో వాళ్ళకు కేటాయించవచ్చు కదా. చైర్మన్లలో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది, దాంట్లో కూడా 42% మన బీసీలకు కేటాయించే 42% నువ్వు చట్టసభల్లో దాని గురించి కోర్టులో ఉంది కావచ్చు, మిగతా లేనటువంటి వాటన్నిటిని ఎందుకు కేటాయించట్లేదు? మంత్రివర్గం తీసుకోవడంలో ఎవరు అబ్జెక్షన్ చేయరు కదా. మొన్న రీసెంట్ గా అజరుద్దీన్ గారు జూబ్లీ ఎలక్షన్ వస్తుందని తీసుకున్నారు. మరి అట్లనే 42% మంత్రులు కూడా బీసీ మంత్రులు ఉంటే బెస్ట్ కదా. మరి బీసీ మంత్రులు 42% లేరు, కాంట్రాక్ట్ లో 42% రావట్లేదు, గౌడన్లకు 20% టెండర్లలో పార్టిసిపేషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ఏమి ఇవ్వకుండా వీళ్ళ చేతిలో ఉన్న ఏమి అమలు చేయకుండా 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెట్టాల్సింది ఉండే ఏది బడ్జెట్ లో, అవన్నీ పెట్టకుండా ఇవన్నీ బీసీ బంధు ఇంతవరకు రాలేదు, గొర్రెల పంపిణీ ఇంతవరకు జరగలేదు, చేప పిల్లలు వేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే పద్మశాలీలకు ఇస్తా అన్నటువంటి, అంటే వాళ్ళకి ఇస్తున్న 90% వాళ్ళకి సబ్సిడీ మీద పవర్ లూమ్స్ కు, ఐఎమ్ నాట్ సేయింగ్ టు ద చేనేత మగ్గాలు కాదు, పవర్ లూమ్స్ కూడా 90% ఇస్తాను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో అమలు చేయమని చెప్పేసి మనం కోరుతున్నాం కదా. ఇవన్నీ ప్రభుత్వ చేతిలో ఉంటాయి. రిజర్వేషన్ అనేది అమలు చేయట్లేదు. మేడం ప్లీజ్ చెప్పాలి.
బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2 పర్యాల అధికారంలో ఉన్నప్పుడు ఆ, స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23%కి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవోఎంఎస్ నెంబర్ 18 తీసుకొచ్చి బీసీలకు శాపంగా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీదా కాదా? అది మర్చిపోయి ఇప్పుడు మేము 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు సరిపోలేదు, మేము ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం అని చెప్పి అబద్ధాలు మాట్లాడితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కానీ గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేశారు? కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పురిటిగడ్డ అయినటువంటి సిద్దిపేట, మెదక్లో, కరీంనగర్లో వాళ్ళు ఏం చేసిండ్రు కూడా మనం ప్రత్యక్షంగా చూసినాం. ఏవైనా కానీ ఒక రాజకీయ పార్టీకి ఎన్నికలే ప్రామాణికం అనేది మనందరికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళు మేము బీసీలకు ఇది చేయలేమనంటే మేమేం చెప్తున్నామంటే ఒక రాజకీయ పార్టీగా మా పార్టీ అధ్యక్షుని బీసీని చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశానికే రోల్ మోడల్గా ఉండడానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరినీ కులగలన పేరుతోటి ఎంత సంఖ్య ఉందని చెప్పి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయగలిగినాం. దానికి కావలసినటువంటి ఈ సామాజిక మార్పు కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పరిస్థితిని అసెంబ్లీని ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించడం. దానికి తోడుగా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా ఈ యువతకు అవకాశం కల్పించాలి యువతకు అని చెప్పి చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అక్కడ ఉన్నటువంటి దానికి కానీ ఇక్కడ కులగన్లో కూడా పార్టిసిపేట్ కావద్దని చెప్పి గతంలో అధికారం ఉన్నటువంటి పెద్దలు కనీసం అసెంబ్లీకి రారు, సూచన సలహాలు ఇయ్యరు. గౌరవ మాజీ మంత్రులు కనీసం కులగన్లో కూడా పార్టిసిపేట్ కావద్దని చెప్పినటువంటి పెద్దలు మరి బీసీల పట్ల ఏ విధంగా ప్రేమ ఉందో మనం అందరం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈ డిబేట్ లో మనం ఒక టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాం, అదే హెచ్ఎం టీవీ. మరి రోడ్ మ్యాప్ లేనప్పుడు, సంఖ్య లేనప్పుడు మనకు ఏ విధంగా రావాల్సినటువంటి వాటా ఏ విధంగా వస్తుంది? ఓకే సతీష్ గారు, ఇది చిన్న ప్రాసెస్ కాదు, ఇది కొన్ని రోజులు నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఒక రాష్ట్రం మనకు ఎగ్జాంపుల్ గానే ఉంది. ఎన్నేళ్లు కొట్లాడితే రిజర్వేషన్ అనేది వాళ్లకు సాకారం అయింది, ఏ ఈక్వేషన్స్ తోనే అప్పుడు మీరు ఇచ్చారు అనేది కూడా మనకు క్లారిటీ ఉంది. సో ఇంత షార్ట్ టర్మ్లో ఇవ్వగలిగేటివి ఇంకా మీరు ఇచ్చేటువంటి హామీలు చాలా ఉన్నాయి, ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. అంటే చట్ట ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని నిధులు సమకూరు ఉంటే చాలు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ రిజర్వేషన్కు సంబంధించి దట్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అని నిధుల కేటాయింపు కావచ్చు, ఫలానా కాంట్రాక్ట్స్కి సంబంధించి కావచ్చు, పార్టీ పరంగా ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి పదవులకు సంబంధించి కావచ్చు, ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కావచ్చు, ఇవెందుకు ఇవ్వలేదు? దీనికి కాలపరిమితి కానీ లేకపోతే ఎవరన్నా మీకు అడ్డు చెప్పేది కానీ ఏదీ లేదు. సో ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ రాకేష్ గారికి వచ్చాను. ఖచ్చితంగా పిసిసిలో వాళ్ళకంటే ఎక్కువ బీసీలకు పదవులు ఇచ్చినాం. పిసిసి అధ్యక్షుడిని బీసీలు పెట్టుకున్నాం, మా మహేష్ అన్నను, మహేష్ గౌడ్ అన్నను. దాంతో పాటుగా కార్పొరేషన్లో కూడా ఇంకా భర్తీలు ఉన్నాయన్నిటి కూడా ఖచ్చితంగా బీసీలకే ఇస్తాం. మా రాకేష్ అన్న ఒక అబద్ధం ఆడిండు, చేప పిల్లలు ఇవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా వదులుతా ఉన్నాం. నిన్ననే నాగర్కర్నూలు వదిలినాం, ఆ సిద్దిపేట మా అన్నకు తెలుసు, సిద్దిపేటలో కూడా వదిలినాం. ఇట్లా వదిలినాక కూడా వదిలేననేది కరెక్ట్ కాదు. గొర్రె పిల్లల విషయంలో, గొర్రెల పెంపకం విషయంలో, ఆ విషయంలో స్కామ్ జరిగింది కాబట్టి దాన్ని సిఐడి ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే స్కామ్ జరిగిందో దాన్ని నిగుదేల్చవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మిగతా ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కంటే బడ్జెట్ లో మేము బీసీలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని. అది మర్చిపోయి మాట్లాడితే మనం ఏం చేయాలి? అంకెలతో పాటు మీకు కావాలంటే పంపిస్తాను ఇప్పుడు. దాంతో పాటుగా ఏవైతే మిగతా విషయాలలో స్థానిక సంస్థల్లో మీరైతే ఫస్ట్ క్వశ్చన్ రేజ్ చేశారో, ఎస్, స్థానిక సంస్థల్లో ఆయా గ్రామాలు కుంటుపడిపోతున్నాయి కాబట్టి అక్కడ ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి వారికి రాజకీయంగా అవకాశం కల్పించాలి. దాంతో పాటుగా పార్టీ పరంగా ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, జడ్పీ చైర్మన్లకు కానీ ఒకవేళ ఏదైనా కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో చేర్చకపోతే ఇక్కడ గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఓళ్ళ పెట్టుకున్నారు. కాబట్టి వాటన్నిటిని అధిగమించాలంటే మేము ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా 42% అమలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ పరంగా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో 42% పార్టీ పరంగా ఇస్తాను అంటున్నారు. దానికి పార్టీ పరంగా కులమానం కాదు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేటివి ఆయా సింబల్ కు సంబంధం లేదు, అవి ఇండివిజువల్ గా వచ్చే ఎన్నికలు అనేది చెప్పినటువంటి మాట. మేము రాబోయే ఎంపీటీసీ ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నాం, బట్ పార్టీ పరంగా 42% ఇస్తాము అని అంటే
ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ఓ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వాళ్ళు కల్పిస్తున్నారు అనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 9th షెడ్యూల్లో చేర్చవలసినటువంటిది చేర్చలేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినప్పుడు కానీ, రాహుల్ గాంధీ రాలేదు అసెంబ్లీలో మా రాహుల్ గాంధీ గారు రాహుల్ ఇందిరాబాద్ గాంధీ కొంతమంది రాలేదు. ఎంపీలతోటి ఏ లేదు, విధంగా చేయాలి, రాహుల్ గాంధీ రాలేదు. జీరో అవర్ లో ధర్నాకు వచ్చిర్రా? ఈ ధర్నాకు రాహుల్ జీరో గాంధీ అవర్ లో వచ్చిర్రా? లేకపోతే మీ చర్చించాలని కార్యకర్తలు ఓకే. వచ్చిర్రా? పంపినప్పుడు కనీసం ఎన్డీఏ అవకాశం కూడా ఇవ్వలేదు. మేము ఇందిరాభవన్ లో సమావేశం పెట్టినప్పుడు ఇందిరాభవన్ లో సమావేశం ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా సుమారు 100 మంది ఎంపీలను పిలిచి ఈ ఏ విధంగా కులగణన చేసినామని చెప్పి జోసా గారు. ఓకే, రెహమాన్ గారి వాయిస్ ఇప్పుడు మళ్ళీ మనకు లేదు, సమయం జోసే గారు. అయిపోయింది. ఆ గౌరవ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 10 seconds. ఆ కార్యక్రమానికి గౌరవ ఓకే. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. చూసినటువంటి జోస్నా గారు. ఓకే, సతీష్ సార్ ఇప్పుడు ఇండి కూటమికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి అందరూ వస్తే, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వచ్చి అది ఒక అఖిల పక్షంగా వీళ్ళు ఎట్లా ట్రీట్ చేసి వస్తారు? వీళ్ళు ఎలా అలా అక్కడ అటెండ్ అవుతారు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మేము అటెండ్ కావాలి. వీళ్ళు ఎందుకు అటెండ్ అవుతారు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ? ఓకే, రైట్. రెహమాన్ గారు, మేడం, నేను ఒక- 10 seconds అండి, ఎందుకంటే మళ్ళీ మనకు 10 సమయం ఉండదు, ప్లీజ్. 10 seconds. మేడం, ఏదైతే 33% నుంచి 23% కన్నారో అది కాంగ్రెస్ పార్టీ 2013 లో అసలు అది హైకోర్టుకు సబ్మిట్ చేసింది. ఉమ్మడి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ మేడం. ఈ రోజు ఈ రాష్ట్రంలో తగ్గిందంటే మమ్మల్ని చూపిస్తారు కదా, మరి పక్క రాష్ట్రంలో కూడా ఎందుకు రిజర్వేషన్ తగ్గి ఉన్నది? దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిటా. అదే విధంగా ఇంతకుముందు మిత్రులు ఒకరు చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము కంటెస్ట్ చేయలేదు. జీవన్ రెడ్డి గారు ఆ రోజు మరి మా పార్టీ మద్దతుతో గెలిచినట్రా? కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా ఆ రోజు. కాబట్టి ఆ రోజు కూడా మేము టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఏదైతే కరీంనగర్ కి సంబంధించిన దాంట్లో మేము కంటెస్ట్ చేయలేదు. ఈ స్పష్టత మేడం. ఈ రోజు రిజర్వేషన్లు తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఓకే, రెహమాన్ గారు చెప్పండి. మీరే ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు ముందైతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఈ కంప్లీట్ చెయ్యకపోతే అవి మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. బట్ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి హామీ ఇంకెక్కడ నెరవేరినట్టు అనేది విపక్షాల విమర్శ, క్వశ్చన్, వాట్ ఎవర్. సో మీ విశ్లేషణ ఏంటి దీంట్లో? ఇప్పుడు నిజానికి ఏ రాజకీయ పార్టీలు అంటే బీసీలకు, కింది స్థాయి వర్గాలకు న్యాయం జరగాలని కోరుకోవండి. గతంలో అన్ని పార్టీలు అప్పర్ క్యాస్ట్ ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైనా కూడా, మనం విపి సింగ్ ప్రభుత్వం అంటే గతంలో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ సంబంధించిన 79లో మండల్ కమిషన్ ను తీసుకొచ్చి ఆమోదం తర్వాత 10 ఏళ్ల తర్వాత విపి సింగ్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా అప్పర్ క్యాస్ట్ ఆందోళన మనం చూస్తాం. 27% మండల్ కమిషన్ అమలు చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా అప్పర్ క్యాస్ట్ అంతా ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా ఆందోళన నిర్వహించి బీజేపీ పార్టీ కౌంటర్ ఉద్యమాన్ని తీసి కమాండర్లు తీసుకొచ్చి బాబ్రీ మస్జిద్, రామ్ మందిర్ ను ఎల్కే అద్వాని దేశవ్యాప్తంగా రథయాత్ర చేసినటువంటి అంశం, దేశవ్యాప్తంగా కర్ఫ్యూను నిర్వహించినటువంటి అంశాలని మనమే మర్చిపోలేదండి. అంటే ఇప్పుడు బీజేపీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడానికి ఏ కమిషన్లు లేవండి, దానికి ఏ కోర్టులు తప్పుపట్టవండి. ఈ రోజు బీసీలు అనగారినటువంటి వర్గాలకు ఏదైనా ఇస్తామనే వారికి అన్ని అడ్డొస్తాయండి, అన్ని అడ్డొస్తాయి. అంటే తరతరాలుగా బీసీలను ఈ దేశంలో అణిచివేసినారండి. శూద్రులు అనేటువంటి పేరుతోటి భూమి మీద, ఉత్పత్తి కారకాల మీద హక్కు లేకుండా చేసి మొత్తంగా తరతరాలుగా అప్పర్ క్యాస్ట్ లో చెప్పుకోబడ్డటువంటి వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితిని చూసాం. కాకపోతే ఈ రోజు ఎన్నికల కోసం కావచ్చు, ఓట్ల కోసం కావచ్చు, రాజకీయ పార్టీలు బీసీ నినాదాన్ని తీసుకోక తప్పడం లేదండి. ఎందుకంటే సబ్బండ వర్గాలు ఈ రోజు ఏకమై నినదిస్తున్నటువంటి పరిస్థితి, పిడికలెత్తుతున్నటువంటి పరిస్థితి, మేమెంతో మా వాటా అంత కావాలని ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అడుగుతున్నారు. ఇంతకుముందు మిత్రులు ఇద్దరు అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలకు సింబల్ ఉండదండి, మనం సింబల్ ఉండదు, రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇవ్వవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఎవరైనా బీసీని మేము నిలబెట్టామంటే అక్కడ నుంచి ఇంకో అప్పర్ కాస్ట్ వాళ్ళు నిలబడతారండి. దాన్ని ఆపలేం కూడా, పార్టీ పరంగా అనేది అది జనరల్ స్థానానికి కనుక రిజర్వ్ అయితే ఎవరు బీసీలు గెలిచి వచ్చినటువంటి పరిస్థితులు లేదు అండి. మామూలుగా మనం అన్రిజర్వ్డ్ సీట్లలో ఎక్కడైనా సరే అప్పర్ కాస్ట్ వాళ్ళే గెలుస్తారండి. అంటే రెహమాన్ గారు ఒక లైన్ లో చెప్పండి, ఇప్పుడు పార్టీ పరంగా ఒక బీసీకి ఇస్తే
అంటే అంటే సపోర్ట్ ఇక్కడ సింబల్ బిఫామ్ ఏమీ ఉండవు కానీ Sympathizer సపోర్ట్ అనుకోండి. ఆ పార్టీ sympathizer. సపోర్టివ్ గా ఒకరిని పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా అటు ఓసీ క్యాండిడేట్ ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళే గెలిచే అవకాశం ఉంటే ఇది నష్టమే అంటారు ఇంకా ఎంతో కొంత. ఆర్థికంగా వాళ్ళ బలం ఆర్థికంగా ఖచ్చితంగా ఉంటదండి. అప్పర్ క్యాస్ట్ అయితే వాళ్ళే ఈ గెలుస్తారు. పంచాయతీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు కొంచెం గ్రామ స్థాయి లెవెల్లో మంచి పట్టే ఉంటదిగా, వర్కౌట్ అవ్వదా? అంటే ఇప్పుడు ఒకటండి, నిజానికి గ్రామాలలో నాయకత్వం అనేది రాజకీయ పార్టీలు అప్పర్ క్యాస్ట్ కి అప్పజెప్తాయండి. అప్పర్ క్యాస్ట్ కు నాయకత్వాన్ని అప్పజెప్పినటువంటి సందర్భాలలో మళ్ళీ మనం ఎవరో ఒక బీసీ క్యాండిడేట్ ను మేము సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ మళ్ళీ అప్పర్ క్యాస్ట్ నుంచి ఇంకొకరు నామినేషన్ వేసి వాళ్ళు గెలిచేసి వస్తారండి. గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ మాది ఈ పార్టీ అని చెప్తారండి. దానికేమి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు గానీ సింబల్ గానీ ఏమి ఉండదు కాబట్టి డెఫినెట్ గా ఇదేం వర్కౌట్ అవ్వదు. చూద్దామండి డిసెంబర్ 2వ వారంలో కానీ అయితే జోస్నా గారు, ఒకటే లైన్ లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టరు, సింబల్ అయినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు పెడతారు, అంతే సింపుల్. ఓకే, డిసెంబర్ 2వ వారంలో ఎలక్షన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు రెహమాన్ గారు, రాకేష్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.